జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సేవలు మరవలేనని నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. భీమ్గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లె లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు పరస అనంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీయేనని అన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమ్గల్ మండల పార్టీ అండ్ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన సాంకేతిక నిపుణుడైనటువంటి శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి 35వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అయితే స్వల్పకాలంలోనే భారతదేశాన్ని యువతరాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకుని ఒక సంకల్పంతో తన ప్రధానమంత్రిని చేపట్టిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసి మరణానంతరం కూడా భారతదేశం అత్యుత్తమైన పురస్కారం భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. అయితే వారసత్వం నుంచి కూడా మన భారతదేశానికి త్యాగం చేయడం అయింది. ఇలాంటి త్యాగ ఫలము కేవలం గాంధీ కుటుంబానికి ఉన్నది. అది రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మరియు నెహ్రూ కుటుంబానికి ఉన్నది. కాబట్టి అయితే దీన్ని పురస్కరించుకొని మేము ఈరోజు యువతరానికి ఆదర్శనం అంటే కేవలం రాజీవ్ గాంధీ ఎన్నో రోడ్ల విషయం తీసుకో, సాంకేతిక విషయం తీసుకో, చదువుల విషయం తీసుకో, ఎన్నో విషయాలు కూడా సమాజానికి యువతరానికి ఆదర్శంగా ఉండి మనకు భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా పొందడం జరిగింది. జై కాంగ్రెస్.